నేనండి మీ కోనసీమ కుర్రాడు గోపిని. ఇవాళ శనివారం అని మా అమ్మగారు వాడపల్లి గుడికి వెళ్తున్నారండి. మా అమ్మగారితో పాటు నేను వెళ్ళి మీకు కూడా ఈ వాడపల్లి గుడిని చూపిద్దామని ఫుల్ వీడియో అయితే తీశానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న స్వామివారు దేశంలోనే ఎక్కడా లేనట్టుగా ఒక చేతితో గద పట్టుకుని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాలు దర్శించుకుని 7 ప్రదక్షిణాలు చేసి గజస్తంభం ముందు నిలబడి ఏమైనా కోరికను కోరితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి. అందువల్ల వారంలో మిగిలిన రోజులతో పోల్చుకుంటే శనివారం భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే ప్రదక్షిణాలు కూడా ఇలా ఆలయం బయటే చేస్తారండి. మేము పూలు కొబ్బరికాయలు కొనేసి ప్రదక్షిణాలు చేయడం మొదలు పెట్టామండి. ప్రదక్షిణాలు పూర్తయ్యాక దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళామండి. ఇదేనండి ఎంట్రన్స్. పక్కనే మనకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాప్లు ఉంటాయి. పక్కనే మనం కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు పగలగొట్టి మనకి ఇస్తారండి. ఉచిత దర్శనం అలాగే ప్రత్యేక దర్శనం ఉంటుందండి. మేము వెళ్ళింది శనివారం కావడంతో ఉచిత దర్శనం ఎక్కువ సమయం పడుతుందని ప్రత్యేక దర్శనంలో 50 రూపీస్ 2 టికెట్లు తీసుకున్నామండి. 1 hour later. ఎంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటే ఏంటండి, దేవుణ్ణి చూడాలంటే వెయిట్ చేయాలి కదండి. మాకు దర్శనం 1 గంటలోనే పూర్తి అయిపోయిందండి. అదే ఉచిత దర్శనం అయితే ఇంకా టైం పట్టేది. లోపల పక్కనే గజస్తంభం అయితే ఉంటుందండి. గజస్తంభం దగ్గర కూడా దండం పెట్టుకుని బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వచ్చాక పార్కింగ్ ప్లేస్ పక్కనే అన్నప్రసాదం అయితే ఉందండి. మేము కూడా స్వామివారి ప్రసాదం స్వీకరిద్దామని లోనకైతే వెళ్ళామండి. ఒక ప్లేట్ మీద అరిటాకు పెట్టి కొద్దిగా పచ్చడి పప్పు వేసి ఇచ్చారండి. ప్లేట్ తీసుకుని ఇంకొద్దిగా లోనకు వెళ్తే రైసు పెరుగు సాంబారు కనిపిస్తుందండి. నేను కొద్దిగా రైస్ వేయించుకున్నాను. తర్వాత సాంబార్ కూడా కొద్దిగా వేయించుకుని తిన్నానండి. భోజనం చేసేసాక బయటకు వచ్చామండి. బయట లైన్ గా షాపులు అయితే ఉన్నాయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, దేవుడు ఫోటోలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని దొరుకుతున్నాయండి. తినేవైతే చెప్పలేనన్ని ఉన్నాయండి. మేము కూడా కొద్దిగా షాపింగ్ చేసుకుని రావులపాలెం బస్ ఎక్కి బయలుదేరిపోయామండి. రావులపాలెం 10 కిలోమీటర్ల పక్కనే వాడపల్లి కాబట్టి మాకు ఎంతో సేపు పట్టదండి. 10 నిమిషాల జర్నీ. ఏమన్నా చెప్పడం మర్చిపోయాను, మీకు ఎప్పుడన్నా ఖాళీ దొరికితే వాడపల్లి గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. చివరిదాకా చూసిన వాళ్ళు నా కోసం డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి. బాయ్.